కేసీఆర్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. ఓడితే రెస్ట్ తీసుకుంటానన్న కేసీఆర్ మాట ప్రకారం ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పై కేటీఆర్, హరీష్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్దాల ప్రచార గ్యాంగ్ లో జీవన్ రెడ్డి చేరి అప్రతిష్ట పాలవుతున్నారన్నారు అద్దంకి. కేసీఆర్ మాట మీద నిలబడ్డది మొట్టమొదటిసారి ఇప్పుడే. ఏమని, ఏం చేస్తా, మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాట మీద నిలబడ్డాడు, పోయి హాయిగా రెస్ట్ తీసుకుంటుండు ఫామ్ హౌస్లో. ఆయన పేరు చెప్పి మళ్ళా అంతో ఇంతో ఏమైనా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి ఆయన మాట్లాడితే ప్రధానమంత్రి తప్పితే అన్నీ చేసిండు కేసీఆర్ గారు ఏంటి అని. గట్ల చేయబట్టి ఆయన అటు పంపించేసి నువ్వు ఇక్కడ ఉంటావని ప్రజలు ఆయనను ఇక్కడనే ఆపిండ్రు, నిన్ను ఇక్కడనే ఆపిండ్రు. మళ్ళీ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టుగా కేసీఆర్ పేరు చెప్పి రాజకీయాలు ఎందుకు? కేసీఆర్ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు, మాట మీద నిలబడ్డాడు. మీరు నన్ను ఓడగొడితే పోయి పండుకుంటూ ఫామ్ హౌస్లో పండుకుంటాను పండుకుంటున్నాడు. ఇక తాగుదునమ్మా అని చెప్పి ఆయన ఫామ్ హౌస్లోకి పోయినాక జీవన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యిండు. ఇవాళ ఏం మాట్లాడుతున్నా, ఆయన విద్య మీద మాట్లాడుతున్నాడు. విద్య మీద చాలా అంశాలు, అసలు ఏం చేయలేదు, విద్య కేటాయింపులు లేవని చెప్పి. ఆయనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 శాంక్షన్ అయింది కనబడట్లే. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ప్రతి మండలంలో 500 పైచిలకి ఇలా స్కూల్స్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న మాట ఆయనకు తెలియదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే డైట్ చార్జెస్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఏ విధంగా క్లియర్ చేస్తుండ్రో కనీసం ఒకసారి చూసి తెలుసుకోండి.